నంద్యాల పట్టణంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 10 మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు ఇష్టపడి చదవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. భవిష్యత్తులో చదివే కోర్సులలో మరింత ఉత్తమ మార్కులు సాధించాలని కోరారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రామశేషన్ క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లల వాళ్ళకు మంచి ఉత్తీర్ణత తెచ్చుకున్నందుకు మీకు, మీ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు చాలా ఇష్టపడి చదివినారు కాబట్టి ఇన్ని మార్కులు వచ్చినాయి అనుకుంటున్నాను. ఇలాగే బాగా ఇష్టపడి చదవండి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. ఇప్పుడు మనకున్న కాంపిటీషన్కు అంటే మనం ఓసీలు అవుతాం కాబట్టి మనకు ఎక్కడైనా జాబ్స్ రావాలంటే మనం డిఫరెంట్గా మన టాలెంట్ కానీ మనకు రావు. ఇప్పుడు మీకు నాకు తెలిసి 3 భాషలు వస్తుంటాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. కానీ వీటితో పాటు మనం ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు, పుట్టి ఆంధ్రాలోనో ఈ తెలంగాణలోనో కాదు, మనం నేషనల్ వైడ్ ఉండాలా, ఇంటర్నేషనల్ లెవెల్ ఉండాలి. అంటే మనకు ఉన్న తమిళ భాష రావాలి, కన్నడ భాష రావాలి. వీటితో పాటు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ వస్తేనే మనం ఎక్కడైనా రాణించగలుగుతాం. అలాగే మనకు ఒక్క డిగ్రీతో కాదు, 2-3 డిగ్రీలు ఉంటేనే ఇవాళ రేపు మన కమ్యూనిటీకి, మన ఓసీలకు ఛాన్స్ దొరికేది, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది మంచి సమయం. మీరు మంచిగా చదువుకొని మిగతా లాంగ్వేజ్ కూడా నేర్చుకొని ఎవరు ఏ యాక్టివిటీస్లో ఉంటే ఆ యాక్టివిటీస్లో బాగా కష్టపడండి. మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే మన అమావాస్య నుంచి హెల్ప్ చేస్తాము. మనం 10th, ఇంటర్ అనేది మన జీవితంలో చాలా ఒక డెలికేట్ పీరియడ్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మన మీద టీచర్స్ ఉంటారు, వాళ్ళు తంతుంటారు. ఇవన్నీ ఇంటర్కి వచ్చేప్పటికి ఏముండవు, నియంత్రణ ఉండదు, మన ఇష్టానుసారం మనం చేస్తాము అని 10th వచ్చేటప్పటికి 10th తర్వాత అందరికీ ఏమవుతాయంటే ఓ పక్షికి రెక్కలు ఇచ్చుకున్నట్టుగా పిల్లలందరూ రిలాక్స్ అయిపోతారు. ఇంటర్ వాళ్ళు సరే ఇంకా ఇంటర్ అయిపోయింది, ఇంకా మనం ఇంకో స్టేజ్కి వెళ్ళిపోతున్నాము, మనం పెద్దలం అయిపోయినాము, ఇంకా ఎవరి మాట మనం వినాల్సిన పడలేదు అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతా ఉంటాం. కానీ మన జీవితంలో 10th, ఇంటర్ అంటే 10th తర్వాత వచ్చే 2 సంవత్సరాలు మన భవిష్యత్తును, మన సంస్కారాన్ని నిర్ణయించే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైతే మీరు చాలా బాగా ఉండి మంచి మార్కులతో, మంచి చదువుతో, మంచి సంస్కారంతో ఎదుగుతారో ఇది మన జీవితాంతం అదే ఉంటుంది. ఇంటర్లో నువ్వైతే ఏదైతే నేర్చుకొని ఒక స్టేజ్కి వచ్చావో ఆ స్టేజ్ మనం జీవితాంతం ఉంటుందన్నమాట. 10th తర్వాత పిల్లలు మారుతారు, కానీ ఇంటర్ తర్వాత మారదు. మనకు ఒక స్టాగ్నెంట్, ఒక దృక్పథం అనేది వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనము అలా తయారవుతాం. కాబట్టి 10th, ఇంటర్ని ఆషామాషిగా తీసుకోవడం. ఇదంతా మనకి ఈ పీరియడ్ చదువు కంటే కూడా మనలో ఉన్న సంస్కారాన్ని పెంపొందించుకునే పీరియడ్. కాబట్టి మనమందరం
మంచి దేశభక్తిగా, మంచి పౌరులుగా, మంచి కొడుకులుగా, మంచి సామాజిక కార్యకర్తలుగా మనం ఎదగాలి టైం అంతా. ముఖ్యంగా మనందరం, మీరైనా సరే మేమైనా సరే, ఒక నలుగురు రుణం తీర్చుకోలేము. ఎవరు వాళ్ళు? మొట్టమొదట గురువు, తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత మన కులదేవత, ఆ తర్వాత మన దేశం. ఈ 4 రుణము మనం జీవితంలో ఎప్పుడు తీర్చుకోలేము.